రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో హైదరాబాద్ టు బీజాపూర్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని కలిచివేసింది. కంకర లోడుతో అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇందులో 24 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటనలో బస్సు సగం నుజ్జునుజ్జు కాగా లారీలోని కంకర లోడు బస్సులో ప్రయాణికులపై పడి అనేక మంది అందులో కూరుకుపోయారు. మృతులలో 15 నెలల చిన్నారి మరియు ఆమె తల్లి కూడా ఉన్నారు. తల్లి ఒడిలోనే చిన్నారి మరణించిన తీరు, కంకరలో కూరుకుపోయిన ఆ తల్లి బిడ్డల మృతదేహాలను చూసిన స్థానికులు, సహాయక సిబ్బంది సైతం కన్నీరు ఆపుకోలేకపోయారు. ప్రమాద తీవ్రతకు వాహనాల్లోని మృతదేహాలను బయటకు తీయడానికి జేసీబీల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.